హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సూపర్ సాఫ్టీ డ్రై గోపీని తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: తయారీ విధానం: ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ఉప్పు, శనగపిండి, కారం, డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాం. అందులోకి గోపీని ముందుగా ఉడకపెట్టుకున్న పసుపు, ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చేసిన గోపీ వేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసాం. ఒక 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేస్తున్నాం. ఇందులోకి సరిపడా అంత ఉప్పు, టేస్ట్కి తగినంత కారం, కొద్దిగా గరం మసాలా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. మేము ఓన్గా చేసుకున్నాం. ఇంట్లోనే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుందాం. అందులోకి తగినన్ని నీళ్ళు వేసుకుందాం. కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకోవాలి, మరి లూజ్గా అవ్వకూడదు. మనం వేసిన పిండి అన్ని మొత్తం బాగా ముక్కలకు పట్టేలా కలుపుకుందాం. కొద్దిగా కన్సిస్టెన్సీ చూస్తూ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ బాగా కాగనివ్వాలి. కాగిన నూనెలోకి కొద్దిగా వేస్తూ కాలీఫ్లవర్ని వేయాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఇలా అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయట్లేదు. ఇప్పుడైతే బాగా వేగిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని రెడీ అయిన గోపీని వేసుకుందాం. ఇదిగోండి, ఇలా అవ్వాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. వేయించుకున్న గోపీని వేసుకుందాం. ఇంతే అండి, చాలా ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ ఐటెం. వెరీ సూపర్ సాఫ్టీ అండ్ డ్రై గోపీ రెడీ.